మీ పిల్లలు ఎవరైనా ఇంజనీరింగ్ చదువుతున్నా, డిప్లొమా చదువుతున్నా, బిఎస్సి చదువుతున్నా, పీజీ చేస్తున్నా, ఏమైనా చేస్తున్నా కానీ మీ పిల్లలు ఏమైనా చేస్తుంటే మీరు మా దగ్గర అకౌంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మా దగ్గరికి రండి, ఎడ్యుకేషన్ లోన్స్ చేస్తాము. నెక్స్ట్ హౌసింగ్ లోన్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. కమర్షియల్ బ్యాంక్ ఏమేమి ఉన్నాయో అన్ని ప్రోడక్ట్స్ గ్రామీణ బ్యాంక్ దగ్గర ఉన్నాయి, ఏమీ లేకుండా లేదు. కాకపోతే ఉపయోగించుకోండి. చాలా అకౌంట్స్ ఇనాక్టివ్ ఉన్నాయి మీవి చాలా మందివి. బ్యాంక్ 2 సంవత్సరాలు ఆడిన తర్వాత బ్యాంకులో ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకపోతే ఇనాక్టివ్ అవుతుంది. వాటిని యాక్టివ్ చేసుకోండి, రియాక్టివ్ చేసుకోండి అకౌంట్స్ని. అకౌంట్స్ యాక్టివ్ చేసుకోవడానికి మీరు ఆ బ్రాంచ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా బ్రాంచ్లో అకౌంట్ ఉంటే మీరు వేరే చోట ఉంటే అక్కడైనా చేసుకోవచ్చు, వేరే లోకల్ బ్రాంచ్లో కూడా యాక్టివ్ చేసుకోవచ్చు. బీసీ మిషన్స్ ఉంటాయి, అందులో కూడా చేసుకోవచ్చు, మీరు యాక్టివ్ చేసుకోవచ్చు. బ్యాంక్ ప్రోడక్ట్స్ అన్ని వినియోగించుకోండి. ఏటీఎం ఫ్రాడ్స్ అన్నీ జరుగుతున్నాయి, రాబరీస్ జరుగుతున్నాయి. కొంచెం బ్యాంక్ తీసుకోవాల్సిన సెక్యూరిటీస్ అన్నీ తీసుకుంటుంది. బ్యాంక్ మీ పక్కనే ఉంటుంది. ఇంకేస్ ఏమైనా జరుగుతుంటే కొంచెం కన్నేషించండి బ్యాంక్ పైన. ఫ్రాడ్ ఏటీఎం రాబరీస్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మా సెక్యూరిటీస్ మేము తీసుకుంటాం, మీరు బ్యాంకుకి సహకరించండి. మీ ఏటీఎం కార్డ్స్ పిన్స్ మీరు సీక్రెట్గా మెయింటైన్ చేయండి. మాకు లాస్ట్ 1 మంత్లో ఒక 2 కంప్లైంట్స్ వచ్చినాయి మాకు. ఏంటంటే వాళ్ళ ఏటీఎంకి వెళ్ళారు, వాళ్ళకి పిన్ సెట్ చేయడం ఎంటర్ చేయడం అన్నీ రాదు. పక్కన వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు హెల్ప్ అడిగి ఆ కార్డు వాళ్ళకి ఇచ్చారు. కార్డు వాళ్ళకి ఇచ్చి ట్రాన్సాక్షన్ వాడుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళ కార్డు వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళ కార్డు వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు. అలాగే 2 కంప్లైంట్స్ వచ్చినాయి. పిన్ నెంబర్ వాళ్ళకి తెలుసు, కార్డు వాళ్ళ దగ్గర ఉంది, అకౌంట్ అమౌంట్ డ్రా చేసుకుని వెళ్ళిపోయారు. అలాంటి కంప్లైంట్స్ అవుతాయి. మీకు మ్యాక్సిమం మీరే తెలుసుకోండి ఏటీఎం ఎలా యూజ్ చేయాలనేది. మీకు తెలియకపోతే మీకు బాగా తెలిసిన వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళండి. మీకు తెలియని వాళ్ళే అక్కడ ఉంటారు ఏటీఎం దగ్గర, వాళ్ళని హెల్ప్ తీసుకోకండి. ఓకే, ఇన్సూరెన్స్ ఇవన్నీ మ్యాక్సిమం మా కస్టమర్స్ అందరికీ ఆల్మోస్ట్ చాలా మందికి చేసాం. ఇంకెవరైనా చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ ఊర్లో వాళ్ళు కానీ, మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా ఎవరు చేసుకోకపోయినా అందరికీ చేయించండి. సంవత్సరానికి 450 రూపాయలు అంటే పెద్ద కష్టం అని. రేపు పొద్దున్న వాళ్ళకి 2 లక్షలు 4 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు ప్రీమియం అంత పెద్ద కష్టం అనిపించింది. మీరు ఈ సేవలు వినియోగించుకుంటారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ, అధ్యక్షులకి, పీడీ వారికి ధన్యవాదాలు.